అమెజాన్ మరో 16,000 ఎంప్లాయీస్ను ప్రపంచవ్యాప్తంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మీకు గుర్తుంటుంది 2025లో ఒక 14,000 ఎంప్లాయీస్ని తొలగించారు. నేను అప్పుడు కూడా ఒక వీడియో చేశాను. ఇప్పుడు కొన్ని నెలలు తిరగక ముందే మళ్ళీ ఒక 16,000 ఎంప్లాయీస్ని తొలగిస్తున్నారు. అంటే టోటల్గా విత్ ఇన్ ఏ ఇయర్లోనే 30,000 పీపుల్ తొలగిస్తున్నారు. 2023లో 27,000 పీపుల్ తొలగించారు. సో ఇంత భారీ ఎత్తున ఉద్యోగాల కోత విధిస్తున్నారు. కారణాల వల్ల ఏం చెప్తున్నారు? ఒకటి, పాండమిక్ టైంలో మేము భారీగా రిక్రూట్ చేసుకున్నాం, అప్పుడు డిమాండ్ అలా ఉండే. సో పోస్ట్ పాండమిక్ పీరియడ్కు మా వర్క్ ఫోర్స్ను అడ్జస్ట్ చేసుకుంటున్నాం అనేది చెప్పే మొదటి కారణము. కానీ అసలు కారణం ఏంటంటే దే ఆర్ ఇంక్రీజింగ్లీ మూవింగ్ టువర్డ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే దే ఆర్ రీఓరియంటింగ్ ది ఇన్వెస్ట్మెంట్. తమ నిధులు, తమకున్న పెట్టుబడులను కొత్త కొత్త స్ట్రాటజిక్ సెక్టార్స్కు మార్చుకుంటున్నారు. సో ఆ రీఓరియంటేషన్లో భాగంగా మారుతున్న తమ స్ట్రాటజీలకు అనుగుణంగా ఉపయోగపడే వర్క్ ఫోర్స్ను రిటైన్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళను ఇంటికి పంపించేస్తున్నారు. సో అందువల్ల మీకు ఓపెన్గా చెప్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాం, సో మా టీంలను రీఆర్గనైజ్ చేస్తున్నాం, మారుతున్న మా వ్యూహాలకు అనుగుణంగా అని అమెజాన్ స్పష్టంగా ప్రకటించింది. సో కొంతమంది అయితే అనేది అమెజాన్ విషయంలో అమెజాన్ క్లెయిమ్ చేసుకుంటున్నది, మేము 3 months ప్యాకేజ్ ఇచ్చి పంపుతున్నాం, ఇంటర్నల్గానే వేరే రోల్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాం, ట్రాన్సిషన్ స్మూత్గా ఉండేలా చూస్తున్నాం అంటున్నారు. ఐ రియలీ డోంట్ నో నిజంగా ఏం చేస్తున్నారు తెలియదు. కానీ కొన్ని కంపెనీలలోనైతే మార్నింగ్ లేచి ఆఫీస్ ఈమెయిల్ ఓపెన్ చేస్తా అంటే ఈమెయిల్ యాక్సెస్ కట్ అయి ఉంటుంది. అంటే కనీసం ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తీసేస్తున్నారు. సో సడన్గా మెయిల్ వస్తుంది, ఎందుకు తొలగించబడ్డారో కూడా చెప్పరు దీనికి. ఎందుకంటే అసలు కారణం ఇంకోటి కూడా ఉంది. హయ్యర్ లెవెల్ వేజెస్ ఉన్న వాళ్ళని తొలగించి లోయర్ వేజెస్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే అమెజాన్ ప్రకటించింది, మేము ఇంతమందిని తీసేస్తున్నామని మాత్రమే కాదు, అవర్ హైరింగ్ విల్ కంటిన్యూ అని కూడా అయిపోయింది. అంటే మేము కొత్త వాళ్ళని నియమించుకోవడం కూడా కంటిన్యూ అవుతుందని చెప్పారు. అది అర్థమైంది. సో ఒక 10 ఏళ్ళు పనిచేసిన సీనియరు ప్రొడక్టివిటీతో పోలిస్తే యూత్ మోర్ ప్రొడక్టివ్గా ఉంటారు, తమకు లాభం వస్తుంది అనే యాంగిల్. అంటే ప్యూర్లీ ఫ్రమ్ ద ప్రాఫిటబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏళ్ల తరబడి తమతో పనిచేసిన వాడిని కూడా దే ఆర్ సింప్లీ డిస్పెన్సింగ్ విత్ 20 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేసిన వాళ్ళని కూడా అలా తీసేస్తున్నారు. సో జాబ్ మార్కెట్లో మేనేజ్మెంట్ అనుసరించేటువంటి వైఖరికి ఇది ఒక నిదర్శనం. కాస్ట్ కటింగ్ అంటారు. అంటే గ్లోబల్ ఎకానమిక్ కూడా చాలా షేక్ అయిపోతుంది కనుక కాస్ట్ కటింగ్, ఖర్చులు తగ్గించుకోవటానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే మ్యాన్ పవర్ని తగ్గించుకోవడం. అఫ్కోర్స్ నిజమే, ఏఐ వర్క్ స్పేసెస్ను మార్చేస్తుంది, అది నిజమే. కానీ ఏఐ పేరు చెప్పి అసలు విషయం ఏంటంటే తమ ప్రాఫిట్ మార్జిన్ను మార్చుకోవటానికి హై పేడ్ ఎంప్లాయీని తొలగించి రిప్లేసింగ్ దెమ్ విత్ ఎ లోయర్ పేమెంట్ ఉన్న ఎంప్లాయీస్తో కూడా. సో అందువల్ల దిస్ ఈజ్ హౌ ద వర్క్ ల్యాండ్స్కేప్ ఈజ్ చేంజింగ్. దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం ఒకటి, కంపెనీల ఐరన్ ఫైర్ అనేది ప్రమాదకరము, అనే ఆర్గనైజ్ కావాలి. అన్ఫార్చునేట్లీ ఆ రకమైన చైతన్యం సమాజంలో లేదు. ఇటీవల లేబర్ రిఫార్మ్స్ ప్రవేశపెడితే ఎవరు పట్టించుకున్నారు? నేను లేబర్ రిఫార్మ్స్ పైన 50 నిమిషాలు ఇంటర్వ్యూ పెడితే 6-7 వేల మంది కూడా చూడలేదు. అంటే ఆ ప్రజల్లోనే ఆ చైతన్యము తక్కువ ఉంది అనటానికి ఇది ఒక ఉదాహరణ. అలాంటప్పుడు ప్రభుత్వాలు, యాజమాన్యాలు ఐరన్ ఫైర్ చేయకుండా ఉంటాయా? సో అందువల్ల అదొక ఛాలెంజ్. ఇంకో ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటి అంటే మనము హౌ డు యూ కోప్ అప్ విత్ దిస్ థింగ్. సో దానికి పరిష్కారం ఏంటి అంటే నిరంతరం రీస్కిల్లింగ్, రీట్రైనింగ్. నేను జెన్సన్ హువాంగ్ చెప్పింది కూడా చెప్పాను. సో ఏఐ ఉద్యోగాలు తీసేయదు, ఏఐ యూజ్ చేసేటువంటి ఎంప్లాయీస్ ఏఐ యూజ్ చేయలేని ఎంప్లాయీస్ను రిప్లేస్ చేస్తుంది అని ఒక గుర్రం ఉదాహరణ కూడా చెప్పాను. మా సన్ చెప్పిన గుర్రం ఉదాహరణ. సో ఒక మనిషి వేగంగా పరిగెత్తలేడు గుర్రంతో పోలిస్తే, కానీ స్ట్రైట్ లైన్లో పరిగెడతాడు. గుర్రము వేగంగా పరిగెడుతుంది కానీ స్ట్రైట్ లైన్లో పరిగెత్తదు. అందువల్ల మనిషికి సబ్స్టిట్యూట్ గుర్రం కాదు. మన గుర్రం పైన స్వారీ చేసే మనిషి నార్మల్గా నడిచే మనిషికి సబ్స్టిట్యూట్ అవుతాడు, ఎందుకంటే తను వేగంగా ప్రయాణం చేస్తాడు.
అంటే ఎన్ ఎంప్లాయీ హూ యూజెస్ ఏఐ విల్ రిప్లేస్ అన్ ఎంప్లాయీ హూ ఇస్ నాట్ యూజింగ్ ఏఐ. అందువల్ల మోడర్న్ స్కిల్స్ను ఎప్పటికప్పుడు అలవరుచుకుంటూ ఆ అడాప్టబిలిటీని, ఆ స్కిల్ మ్యాపింగ్ చేసుకుంటూ తాము మారుతున్న ప్రపంచంతో మారాలి. ఇది ప్రతి ప్రొఫెషన్కి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో వరకు ఇంకెక్కువ ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాడు, నేను మొదట్లో పత్రికల్లో రాసేవాడిని. ఆ తర్వాత టీవీ వచ్చింది, టీవీలో మాట్లాడడం మొదలుపెట్టాను. 24 hours టీవీ వచ్చింది, 24 hours టీవీలో మాట్లాడడం మొదలుపెట్టాను. లైవ్ టీవీ వచ్చింది, అప్పటికప్పుడు మనం మాట్లాడుతుంటే. అంతకుముందు లైవ్ టీవీ లేదు. నేను ఈ టీవీలో మొదట్లో ఫస్ట్ డిబేట్ ప్రతిధ్వనిలో మాట్లాడుతునేటప్పుడు సారథి స్టూడియోలో గంటల సేపు రికార్డింగ్ జరిగేది. సో తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసి వాళ్ళు వేసుకునేవాళ్ళు. తర్వాత లైవ్ టీవీ వచ్చింది, టీవీ 9తో స్టార్ట్ అయింది. అంటే లైవ్లోనే మాట్లాడాలి. అంటే తప్పు మొత్తం తప్పే, ఇది నన్ను సరి చేసుకోవడానికి కూడా స్కోప్ ఉండదు. సో అలా లైవ్ టీవీ వచ్చింది, లైవ్ టీవీకి మారాము. తర్వాత ఇంటర్నెట్ యుగం వచ్చింది, ఇంటర్నెట్లో వెబ్సైట్లో రాయడం మొదలుపెట్టాము. ఆ తర్వాత ఇంటర్నెట్లో యూట్యూబ్ వచ్చింది. సో ఇప్పుడు యూట్యూబ్కి అడాప్ట్ అయ్యాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. అందుకే మీరు ఇప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఇన్స్పైర్స్ అనే కొత్త ఛానల్లో, అలాగే ఈ మెయిన్ ఛానల్లో కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలలో మీకు ఏ ఇమేజెస్ను కూడా వాడుతున్నాము. సో వీఆర్ ట్రయింగ్ టు ఈవెన్ ఇన్ఫర్మేషన్ సేకరించడంలో కూడా ఏఐని ఉపయోగించుకుంటున్నాం. బట్ ఏఐ విల్ నాట్ బి సబ్స్టిట్యూట్ టు నాగేశ్వర్. ఏఐ ఇచ్చింది రైటా రాంగా మళ్ళీ నేనే తెలుసుకోగలగాలి, లేకపోతే అందరూ ఏఐని వాడి సక్సెస్ కాగలరు కదా. ఇలా టెక్నాలజీ మారుతున్న కొద్దీ దాంతో అప్డేట్ అవుతూ వచ్చాము. మారిన వాళ్ళు, ఇప్పుడు నేను ఫస్ట్ పత్రికల్లో రాసిన సమయంలో నాకన్నా అద్భుతంగా రాయగలిగిన సమర్థులైన జర్నలిస్ట్ ఉండేవారు. వాళ్ళు అక్కడే ఆగిపోయారు కొంతమంది. కానీ నేను ఇక్కడ దాకా ఎలా రాగలిగానంటే ఐ హావ్ అడాప్టెడ్ విత్ ద టెక్నాలజీ. అందువల్ల ఎవరమైనా అంతే, మారుతున్న డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారే. అందువల్ల మనము దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావడమే. ఇది చాలా పెయిన్ఫుల్ జర్నీ కాదని అన్నాను. అందరూ సక్సెస్ కావాలంటే అంత ఈజీ కూడా కాదు. బట్ ఇట్ ఈజ్ నాట్ ఎ చాయిస్ ఫర్ అస్, ఇట్ ఈస్ ఎ కంపల్షన్ ఫర్ అస్. అందువల్ల ఈ మారుతున్న మోడర్న్ జాబ్ మార్కెట్లో మన చాయిస్ లేదు కదా. మనం కోరుకోలేదు, అది మన పైన రుద్దబడింది. దానికి ప్రిపేర్ కావడమే పరిష్కారం.